అందరికీ నమస్తే. మొత్తానికి ఐ బొమ్మ ఎవరు నడిపిస్తున్నారు ఓపెన్ అయింది. ఐ బొమ్మలో ఐ అంటే ఇమ్మడి బొమ్మ, ఒక పెద్ద పైరసీ ప్రొడక్షన్ హౌస్ మొత్తానికి క్లోజ్ అయింది. ఐబొమ్మ రవి పోలీసులకు దమ్ముంటే నన్ను పట్టుకుండా ఛాలెంజ్ చేయడం, అతని ఛాలెంజ్ పోలీసులు స్వీకరించి అతన్ని పట్టుకోవడము, సినీ ప్రముఖులందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టడము, అతను చేసిన దాన్ని తప్పని చెప్పడము జరిగిపోయినాయి. అతను చేసింది తప్పా రైటా, అతని దగ్గర ప్రజల యొక్క ప్రైవేట్ డేటా ఉందా, ఇటువంటి ఏ టెక్నికల్ అంశంలోకి నేను పోకుండా ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోదలుచుకున్నా. సినిమా అనేది ఈ రోజుల్లో చాలా ఖరీదైన అంశంగా మారింది. సామాన్య ప్రజలకు సినిమా అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. సినిమా బడ్జెట్ ను 1000 కోట్లు పెంచుకుంటున్నారు. సినిమా హీరోలు కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. డైరెక్టర్లు గానీ, మ్యూజిక్ డైరెక్టర్లు గానీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. నిజానికి వీళ్ళందరి రెమ్యునరేషన్లు ఎంత అనే దానిపైన కూడా నాకు పెద్దగా శ్రద్ధ లేదు, బాధ అంతకుమించి లేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరి మీద అయితే బతుకుతుందో వాడి జేబుకు ఎందుకు 1000 రూపాయలలో బొక్క పెట్టుకోవాలి? ఐబొమ్మ చూస్తే మీకే నష్టము, ఐబొమ్మ చూస్తే మీ వ్యక్తిగత డేటా పోతుందని చెప్పి సలహాలు ఇస్తున్న సినీ ప్రముఖులు ఎంతో మంది. మీరు సినిమా రేటుని తగ్గించుకుంటే మేమెందుకు పైరసీలు చూస్తాం? ఒక పాప్కార్న్ ప్యాకెట్ వాల్యూ వచ్చేసి 100 రూపాయల, బయట 30 రూపాయలకు దొరికే పాప్కార్న్ ప్యాకెట్ ఐమాక్స్ లకు పోయేసరికి 200, 300, 400, 500. బేసిక్ ఎక్కడికి పోయినా డ్రింకింగ్ వాటర్ ఫ్రీకి ఇస్తాం, కానీ సినిమాలు మల్టీప్లెక్స్ థియేటర్లో ఎక్కడ ఫ్రీ వాటర్ కనిపించకపోగా ఒక వాటర్ బాటిల్ విలువ 100 రూపాయల్లో ఉంటుంది. అంటే మావి మాత్రం డబ్బులు కావాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కోల్పోతున్న డబ్బులా ఒక సగటు ప్రేక్షకుడు జేబులోంచి ఈ ప్రొడ్యూసర్లు గాని, ఈ సినిమా థియేటర్ యాజమాన్యాలు గాని గుంజుకుంటున్న డబ్బులు కావా? సామాన్య ప్రేక్షకుడి దృష్టిలో ఐబొమ్మ రవి ఒక దోషిగా మాత్రం ఈ రోజు వరకు అయితే కనిపించట్లేదు. అతన్ని సమర్థిస్తలేను, అతను చేసిన పనిని సమర్థిస్తలేను. ఈ సినిమా వ్యవస్థ మొత్తం మారితే ప్రజలు ప్రైవసీ దిశగా వెళ్ళరు. మీ రేట్లు, మీ కోట్లు, మీ విలాసాల కోసం ప్రేక్షకుడి జేబును గుల్ల చేస్తామంటే అది కరెక్ట్ కాదు. దీని పట్ల సినిమా పరిశ్రమ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ ఈ విషయాన్ని గుర్తించాలి. ఎవడు మిమ్మల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీయమంటున్నాడు? మీరు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినా కానీ మీ సినిమాల్లో దమ్ముంటే, గతంలో 10 రూపాయల టికెట్ ఉండే ఈ రోజు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఆ 10 రూపాయల టికెట్లతో కూడా పైసలు వస్తాయి.